ఏంటండి మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. శివాజీ ఇష్యూ దగ్గర నుంచి మొదలెట్టి అది అనసూయ దాకపోయి అనసూయ ఇప్పుడు మెయిన్ కేంద్ర బిందువు అయిపోయింది. దాని మీదనే మనకి నడుస్తూ ఉన్నాయి. రీసెంట్గా గతంలో మనం మాట్లాడుకునే మాటలు కానివ్వండి, మీరు బయట మాట్లాడిన మాటలు కానివ్వండి, నేను వేరే వాళ్ళతో మాట్లాడినా కానీ ఏదైతే అనసూయ గురించి ఉందో అవి కూడా బాగా వైరల్ కావటం, అదేవిధంగా తను మన మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మీ మీద కూడా మొత్తం దాదాపు చాలా ఛానల్స్ ఇచ్చాయి, దాంట్లో మంది కూడా ఉందని తెలిసింది. సో ఏంటి యాక్చువల్గా ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉన్నప్పుడు మాట్లాడవచ్చు. అది కాకుండా సెలబ్రిటీస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఓపెన్గా పెట్టినటువంటి వీడియోస్కి ఫొటోస్ మీద కామెంట్ ఎవరైనా చేయొచ్చు అని రీసెంట్గా ఒక జడ్జి కూడా మాట్లాడారు. దాని గురించి రిటైర్డ్ జడ్జి కూడా మీకు ఇచ్చినటువంటి సమాచారం అంటే మీ మీద పోలీస్ స్టేషన్ నుంచి కూడా మీకు పిలుపు వచ్చిందని విన్నాము. ఏం జరిగింది అసలు? వాళ్ళు పిలవలేదు, నేనే వెళ్ళి ఎఫ్ఐఆర్ అయింది కదా, ఎలా పెడతారో అసలు నేను ఎక్కడ ఈరోజు ఒక బూత్ పదం మాట్లాడడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఎప్పుడు చేయలేదు. ఉన్నవి ఊటంకిస్తూనే ఉన్న సాక్ష్యాలతో నేను ఏ రోజైనా సరే మీకు తెలుసు నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా అసలు ఏది మాట్లాడను. అవును. సో అలా ఉన్న ప్రూఫ్స్తోనే మాట్లాడాము. ఏదైనా సరే వాళ్ళు ఇంతకుముందు షోస్లో చేసినవో లేకపోతే షోస్లో అన్న మాటలో లేకపోతే బయట పబ్లిక్ ఇంటర్వ్యూస్లో అన్న మాటలో వాటికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతుంటాయి. మీరు పబ్లిక్ ఫోరంలో ఏది పెట్టినా దట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. లేదు నేను అప్పుడు దానికోసం అన్నాను ఇప్పుడు దీనికోసం అన్నాను అంటే మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అసలు దాని గురించి మాట్లాడే అర్హతే లేదు, దాని గురించి మాట్లాడకూడదు అంటే దిస్ ఈజ్ రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధం. మీరు ఏదైనా సరే మీరు ప్రైవేట్లో పెట్టుకోండి, దాని గురించి ఎవడు మాట్లాడు. మీరు పబ్లిక్ షోలో ఒక టీవీ షోలో కావచ్చు లేకపోతే మీరు పబ్లిక్గా మీ ఇన్స్టాగ్రామో లేకపోతే ఫేస్బుక్లోనో పబ్లిక్ అని పెట్టినప్పుడు దట్ ఈస్ అ పబ్లిక్ థింగ్, దట్ ఈస్ అ డిబేటబుల్ థింగ్. డిబేట్ చేయొచ్చు, కానీ మనం బూతులు ఎక్కడ ఏమైనా తిట్టినా లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికంటే ఒకవేళ నిజంగానే అలాంటి ఏదైనా ఆధారాలు దొరికితే చెప్పచ్చు. కానీ ఆధారాలు లేకపోయినా కూడా నాకు తెలుసులే ఆ రోజు రాత్రి నువ్వు ఆ హోటల్లో ఏం చేసావు నాకు తెలుసులే, ఇటువంటి మాట్లాడద్దు. అటువంటి మనం ఏం మాట్లాడలేదు. ఒకవేళ మీరు నిజంగా ఆ రోజు హోటల్లో ఆవిడ ఏం చేసిందనే ఫుటేజ్ మీ దగ్గర ఉంటే పట్టుకొని మాట్లాడండి, తప్పలేదు. అబద్ధాలు చెప్పకూడదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ ట్రూ జర్నలిజం. సో మనం అక్షరాలా అదే చేసాం. అసలు భయపడే సమస్య లేదు. కాకపోతే ఆవిడ ఎఫ్ఐఆర్ ఎలా చేయగలిగింది అంటే ఆవిడే కాదు ఎవరైనా సరే మీరైనా సరే వెళ్ళి ఇదిగో నాకు ఇలా ఉందని చెప్పి అంటే సరే కేసు తీసుకోవాలి వాళ్ళు. కానీ మన పోలీసులు జనరల్గా తీసుకోరు. ఇక్కడ అందరికీ తెలియని కొన్ని అంటే బయటికి చెప్పుకొని కొన్ని రహస్య ఒప్పందాలు అంటారు చూడండి, ఆ టైప్లో ఎలాంటివి ఉంటాయంటే జనరల్గా మహిళలు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి. అప్పుడు కూడా వాళ్ళ క్యాండిడేచర్ ఇవన్నీ కూడా కొంత చూస్తారు కొన్ని పోలీస్ స్టేషన్స్లో. బట్ అప్పటికీ కూడా వాళ్ళు కొంత ఏడ్ చేసి నేను సూసైడ్ చేసేసుకుంటాను ఇటువంటి గట్టి డ్రామాలు చేసేసిన టైంలో సరే వాళ్ళ దాంట్లో దమ్ము లేకపోయినా కూడా కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసినంత మాత్రాన దట్ డజంట్ మీన్ మీరు వాక్ స్వాతంత్ర హక్కు లేదు ఇక్కడ జనాలకి. ప్రపంచంలో ఎవరికి అనసూయ గారి గురించి మాట్లాడే హక్కు లేదు. ఆవిడ కావాలంటే ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా పోస్టులు పెట్టచ్చు, ఎటువంటివైనా ఆవిడ చేసుకోవచ్చు, అది కూడా పబ్లిక్గా పబ్లిక్ షోల్లో. బట్ వాటి గురించి మీరు ఎవరు కూడా కామెంట్ చేయడానికి లేదు, మాట్లాడడానికి లేదు. అది రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధం. కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టినంత మాత్రాన ఇవాళ ఎవరి రాజ్యాంగ హక్కుకి భంగం లేదు. సో డీజీపీ గారు మన సజ్జనార్ గారు మన వేరే న్యూస్ నోటింగ్ ఇస్తూ చెప్పారు ఆయన, మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ఆ లేనివి ఉన్నట్టు అబద్ధాలు చూపిస్తాడు లేకపోతే ఒక ఇంటెన్షన్ తోటి క్యారెక్టర్ అసాసినేట్ చేయడము ఇట్లాంటివన్నీ వద్దు అని చెప్పారు. సో ఆయన రీసెంట్గా సమ్ ఎన్టీవీ జర్నలిస్ట్ని వాళ్ళని చేశారు. సో ఎవరో ఐఏఎస్ ఆఫీసర్కి ఎవరితోనో రిలేషన్ ఉందని అంటగట్టి ఏదో చెప్తుంటే ఒకవేళ అలాంటి మీరు చేయాలనుకున్నప్పుడు సాక్ష్యాలు చూపించండి. ఇవాళ ఒక డీజీపీ ఉన్నారు, ఆయన పట్టుకుని ఏకి పారేస్తున్నారు కర్ణాటక. ఎందుకు అంటే సాక్ష్యం ఉంది, చూపించు. ఎవరు మాట్లాడితే కుక్కిన బెల్లా ఉంటారు, ఎవరు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే బికాస్ యు ఆర్ షోయింగ్ ద ప్రూఫ్. వెన్ యూ ఆర్ అనేబుల్ టు షో ద ప్రూఫ్, డోంట్ డూ ఇట్. ఎవరైనా మీరైనా నేనైనా సరే. అయితే భాష ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడారు కదా, పోలీసు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఉంది మీకు? మీరు నేను అదే అడిగాను, సార్ నేను చేసిన తప్పేంటి, అసలు ఎందుకు కేసు పెట్టారు అంటే, సార్ మీకు తెలిసిందే కదా మామూలుగా లేడీస్ వచ్చి ఇప్పుడు మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ ఉంది, మోడెస్టీ ఆఫ్ ఏ మ్యాన్ లేదు. మిమ్మల్ని కుక్క, గాడిద, దరిద్రుడ, ఆవిడెవరో వచ్చింది, మీరందరూ ఫారెస్ట్ మంకీలు ఇలా ఏదో తిడతారు. తిట్టినంత మాత్రాన నాకేదో నా ఫీలింగ్స్ హర్ట్ అయిపోయినాయి అని చెప్పి మీరు వెళ్ళి కేసులు పెడతామంటే తప్పే అది. కానీ అంత ఈజీగా తీసుకోరు. మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అనేది లేదు, రెస్పెక్ట్ మ్యాన్ అని ఎక్కడ చెప్పరు. మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అనేది ఉంది, దాన్ని యూజ్ చేసుకొని మనం ఇలాంటి రకరకాల కేసులు చేయొచ్చు. చేసినంత మాత్రాన దాంట్లో దమ్ము లేకపోతే కనీసం మీకు పిలుపు కూడా రాదు. మీకు వచ్చిందా పిలుపు ఇప్పుడు దాకా రాదు. సో మీరు ట్రూ జర్నలిజం చేస్తే మీకు ఏ రకమైన ఇది లేదు.
అసలు ఎందుకు సార్ భయపడాలి? ఇప్పుడు మనం పోరాడేది 4th పిల్లర్ అని ఎందుకంటారు మీడియాని? అవును, నిజం బయటికి తీసుకురావడానికి కదా. ఇప్పుడు పోలీసులు ఏం తప్పు చేసినా కూడా మీడియానే కదా మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు. అవును, అక్కడెక్కడో డీజీపీ అలా చేశాడని చెప్పి ఏకిపరేస్తున్నారు కదా మీడియాలో. అవును, మేము పోలీసులు అడగడానికి లేదు అని చెప్పి ఆయన అనలేదే. అనలేదు. మరి ఈవిడ మాత్రం ఎలా ఉంటుంది? ఎంత పెద్ద పెద్ద పొలిటీషియన్లు అయినా సరే వాళ్ళు తప్పు చేస్తే ఏకిపారేస్తారు కదా. నా మీద ఎవడు మాట్లాడకూడదు, నేను అందరి మీద కేసులు పెడతానంటే పెట్టుకోవయ్యా, పెట్టుకో. పబ్లిక్ ఫారంలో అడుగుతారు ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తే. ఇగో చూపించి అడుగుతున్నాం కదా, ఏంటమ్మా రాజుగారి ఫలాలు అన్నావు, దీని సంగతి ఏంటి? ఏంటమ్మా అనసూయని చూస్తే కిక్కు రాదా అన్నావు, దీని సంగతి ఏంటి? పిల్లల మూతి మీద ముద్దులు పెట్టడం ఏంటమ్మా, తప్పు కదా. నీ కొడుకు ఆయనకి టీనేజర్ అబ్బాయి నాకు ఇబ్బందిగా ఉంది నువ్వు వేసుకునే డ్రెస్సులు అంటే నువ్వు చేసిన దానికి నీ సమాధానం ఏంటి అడుగుతున్నారు ఖచ్చితంగా. ఎందుకు ఇవాళ ఆవిడని అడుగుతున్నారు? సడన్గా ఇన్నాళ్ళు అందరం నిద్రపోయామా, ఇవాళ సడన్గా ఆవిడ చేసిన అన్ని గుర్తొచ్చాయా అంటే ఎస్. నాకైతే ఆవిడ గురించి ఏ రోజు నేను పట్టించుకోవాలి. ఆవిడ నాకు తెలిసి ఆవిడ అదేదో సినిమా రంగమత్త క్యారెక్టరు పుష్పలో, అది మన రామ్ చరణ్ సినిమాలో, ఆ రెండిట్లో చూసాను తప్ప మిగతా ఆవిడ ఏం చేస్తుందో ఎక్కడ ఉందో మనకి ఏం తెలియదు. అవి రెండే చూసినా నేను జనరల్గా చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే ఈ డిబేట్ స్పార్క్ అయిందో, శివాజీని ఈవిడ అనరాని మాటలన్నీ సరే ఆయన ఏదో అన్నాడు, ఈవిడ ఉద్దేశించి అనలా, సామాను అనే మాట వాడాడు, అబ్జెక్షన్ సారీ చెప్పుకున్నాడు. బట్ ఈవిడ దాన్ని ఆయన ఆయన ఏమంటది, మీ ప్లేస్ ఏదో మీకు చూపిస్తాం, మీ ప్లేస్ అంటే నేను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాను నేను. ఎవరు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్వా, లేకపోతే నువ్వు జడ్జివా? సరే పోనీ అంటే ఇవాళ జనాలు ఆవిడ ప్లేస్ ఏంటో చూపించారని నేను అనుకుంటున్నాను. అదే అట్లా. ఇప్పుడు రెండోది ఆవిడ అక్కడితో ఆకుండా ఆయన నార్సిస్ట్ అని పిలిచింది, తర్వాత బఫూన్ అన్నారు, తర్వాత ఇంకొకళ్ళు ఏదో ఆవిడ చిన్న మెట్లు వేసుకో, చీర కట్టుకో నువ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. సో ఇది ఎక్కడ కూడా మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అనేది లేదు కాబట్టి ఆయన వెళ్ళి కేసు చేయలే. లేకపోతే నిజంగా ఉన్నా కూడా ఎవరికి అంత ఖాళీగా లేడు వెళ్ళి చేసుకోవడానికి. సో ఇలా ఆయనే చాలా మాటలు అన్నారు. తర్వాత డిబేట్స్ పార్కింగ్ ఆయన అన్నారు కదా అని చెప్పి నేను ఏదో చించుకొని వచ్చేసి జై శివాజీ, శివాజీని అంటావా లేకపోతే మగ జాతిని అంటావా అని చెప్పి నేను వచ్చేసి ఏమి రాలా. నేను ఒక న్యూస్ అనలిస్ట్గా అన్ని ఛానల్స్ తిరుగుతుంటారు, రకరకాల న్యూస్ గురించి డిబేట్లు చేస్తుంటే అలా చేసిన డిబేట్లో నీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు నా అభిప్రాయం నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పే హక్కు నాకుంది. దట్స్ వాట్ ఐ డిడ్. కరెక్ట్. అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రెస్ క్లబ్లో కూడా జేఏసీ, జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ రైట్స్ గురించి మాట్లాడుతూ జేఏసీ సార్ అంటే జై అనసూయ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ అనుకోవచ్చు. సో ఆ విధంగా కొంతమంది దాదాపు ఒక 10 మంది మహిళలు దాకా కూడా మాట్లాడారు. ఓకే, వాళ్ళు అనేది ఏంటంటే మేము ఇటువంటి మోడర్న్ డ్రెస్ వేసుకున్నప్పుడే మాకు ఈ అమ్మాయి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఏదంటే రియాక్ట్ అవుద్ది అన్నట్టుగా పోకిరి వాళ్ళు ఎక్కువ మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు, అలా నేను ఫేస్ చేశాను కూడా ఒక లేడీ చెప్పారు. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే సహేతుకరమైన కామెంట్లు చేస్తే తప్పే లేదు. ఆవిడ చేసినది ఏదైనా సరే మీకు తప్పు అనిపిస్తే నువ్వు చేసింది తప్పు ఇదిగో అని చెప్పి ఆవిడ తప్పుని కడిగి పడేస్తుంది. మీరు కావాలంటే సిగ్గుందా నీకు ఇటువంటి పనులు చేయడానికి అని అడగండి, తప్పలేదు. నువ్వు ఇటువంటి వేసుకొని తిరుగుతున్నావే, చిన్నపిల్లలు ఉంటున్నారు, పబ్లిక్లో వీళ్ళందరూ చూస్తారు, సిగ్గుందా నీకు, ఇలాంటి మాటలు అన్నా కూడా తప్పలేదు. ఎందుకంటే ఆవిడే ఒక మాటలు జర్నలిస్టులు అందరినీ ఉద్దేశించి ఆవిడ ఏమంటుంది, సిగ్గుందా మీకు అని ఆవిడే అంటారు. సో దట్ ఈస్ అన్పార్లమెంటరీ ఏం కాదు. మీకు అనిపించింది ఆ ఫీలింగ్, మీకు సిగ్గు లేదా అని మీరు అడగచ్చు, అంతవరకు ఓకే. బట్ బూతులు, నువ్వు డాష్, నువ్వు అది, నువ్వు ఇది, దట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. సో ఇలా ఎవరన్నా కొంతమంది చేస్తే వాళ్ళ మీద నువ్వు కేసులు పెట్టచ్చు, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. సో ఇది చెప్పండి. అలా కాకుండా అసలు ఆవిడ గురించి మాట్లాడేది ఇదే లేదు, ఆడదాని బట్టల గురించి మాట్లాడే అది లేదు ఇది లేదు అని చెప్పి ఖబర్దార్ అది ఇది అని చెప్పి కొంతమంది సడన్గా ఇన్నాళ్ళు ఎక్కడ పోయారు వీళ్ళు. అలాగే ఎక్కడైనా సరే చాలామంది విక్టిమ్స్ ఉంటారు, చిన్న చిన్న లోయర్ ఎకనామిక్ జోన్లో మిడిల్ క్లాసు వాళ్ళు అమ్మాయిలకి, అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్లు జరగవు. ఏ అనసూయనైతే ఈ సోకాల్డ్ మహిళా యాక్టివిస్టులు అని చెప్పి వచ్చారో వాళ్ళు ఆవిడని పొట్టుని తిట్టిన రోజు లేదా ఉన్నాయి. జస్ట్ 11 నెలల క్రితం ఏంటమ్మా ఆ బట్టలు అని వీళ్ళే అన్నారు, ఆన్ రికార్డ్ అన్నారు. ఓకే, నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను, ఆన్ రికార్డ్ ఆవిడ అంది
ఆ స్విమ్మింగ్ పూల్లో బట్టలు వేసుకొని సరే నువ్వు చేసుకుంటున్నావు, అది బయటకు ఎందుకు పెట్టాలి, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎందుకు పెట్టాలి? అండ్ అది నువ్వు కావాలని ఏదో ఫ్యామిలీతో చేస్తున్నట్టుగా కూడా లేదు. ఈవిడ అభిప్రాయం, నువ్వు కావాలనే ఒక ఫోటోషూట్ చేయించుకొని మళ్ళీ దాంట్లో మీ ఫ్యామిలీ ఉంటే అదేదో క్యాజువల్గా అనుకుంటారని దొంగ నాటకాలు నువ్వు ఆడుతున్నావు, ఇది ఏదో మాకు తెలియకుండా ఇట్లా పెడుతున్నావు అని ఆవిడ అనాలిసిస్ చేస్తారు. ఈవిడే వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఎంతటికైనా పబ్లిసిటీ కోసం దిగజారిపోవడానికి సిద్ధమైన మనుషులు అని ఆవిడే అంటది. ఓకే, ఇవాళ ఆవిడే వచ్చి కూర్చొని ఎలా మాట్లాడతారండి ఆవిడ గురించి? అలా అమ్మ నువ్వే మాట్లాడావమ్మా, మేము ఎప్పుడు మాట్లాడలా. నిజం చెప్పాలంటే నేను ఆవిడ బట్టల గురించి ఏ రోజు మాట్లాడలే. నేను ఒకటే మాట్లాడా, మీరు ఆయన సామాను అన్న మాట అభ్యంతరకరంగా అన్నప్పుడు మీరు కూడా అంతే డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి ఉండాల్సింది. రాజకీయ ఫలాలలో లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు డిగ్నిఫైడ్గా మాట్లాడాల్సింది. అవును. అలాగే బిహేవియర్ కూడా చిన్నపిల్లలకి మూతి మీద ముద్దు పెట్టుకుంటూ ఏం సందేశాలు ఇస్తున్నారు మీరు? అది మీకు రైట్ అనిపించచ్చు, చూసే సమాజానికి ఆక్షేపణంగా ఉంటుంది. ఇదే అంతెందుకు సార్, చిన్మయి అని చెప్పి వచ్చేసింది కదా ఆ రోజున, అదే చిన్మయి దీని మీద ట్వీట్ చేశారు అప్పుడు. మేబీ ఆ టైంలో వీళ్ళిద్దరికి మధ్య ఫ్రెండ్షిప్ లేదేమో. ఒక టీవీ షో చూశాను నేను, ఆ టీవీ షోలో ఈ హోస్ట్ అనసూయ ఒక పిల్లాడికి మూతి మీద ముద్దు పెడుతోంది, లిప్ కిస్. ఇది ఎంత స్కేరీ సిచ్యువేషన్ అని చెప్పి ఆవిడ ఆ రోజున ట్వీట్ చేసిన, నేను చెప్పలేదు, ఇవన్నీ వాళ్ళే చెప్పారు. ఇవాళ వీళ్ళందరూ కూడా ఈవిని నెత్తినేసుకుని వస్తున్నారు. నెత్తినేసుకొచ్చినప్పుడు పర్లేదు, మీరు ఏం మాట్లాడాలి, తెలుసో తెలియకో ఆవిడేదో చేసింది అయినంత మాత్రం మీ ఒపీనియన్ చెప్పడం కూడా కరెక్టే, కానీ ఆవిడని బూతులు తిట్టకండి అయ్యా, ఆవిడకి ఫోన్లు చేసి డాష్ అని తిట్టడాలో, లేకపోతే నేను చంపేస్తామని బెదిరించడాలో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని దీంట్లోకి లాగడాలో, ఇటువంటి పనులు చేయకండి, అంతవరకు ఓకే. అసలు మీకు మాట్లాడే అర్హత లేదంటే ఎవరు నువ్వు చెప్పడానికి? రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరు చెప్తారు? ఇప్పుడు ఒక అమ్మాయికి పద్ధతిగా బట్టలు వేసుకో అని చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయంటే సార్, రాజ్యాంగంలో అసలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు అనే హక్కు ఉన్నప్పటికీ ఒక 294 సెక్షన్ ప్రకారం అబ్సీన్గా బట్టలు వేసుకుంటే తప్పు. అలాగే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే హక్కు ఉన్నా కూడా బూతులు మాట్లాడితే తప్పు. రెండింటికి లిమిట్స్ ఉన్నాయి. వేష భాషలకి, కట్టు మాటకి కూడా లిమిట్స్ ఉన్నాయి. దేనికి కూడా లిమిట్స్ క్రాస్ చేయడానికి లేదు. దానికి లిమిట్ ఉంది, దీనికి లేదంట. మా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే అడగడానికి లేదు అంటే వాక్ స్వాతంత్రపు హక్కే లేదంటున్నారు వీళ్ళు. మొన్నసారి బెంగళూరులో ఒక 55 ఏళ్ల కానిస్టేబుల్, ఒక ఆవిడ, పాపం పెద్ద ఆవిడ, ఎవరికైనా సరే ఇన్స్టింక్ట్ కదా అది. అవును, చూడడానికి ఇబ్బంది కాదు. రోడ్లో ఒక అండర్వేర్ జీన్స్తో కుట్టించుకొని వెళ్తే ఎలా ఉంటుందో అలాంటిది ఒకటి వేసుకొని పోతుంది ఆమె. పోతుంటే అక్కడ ఏవో 4 పోకిరీలో లేకపోతే 4 అబ్బాయిలతో ఏదో మాట కలపడానికి ట్రై చేస్తున్నారు. ఈవిడే వాళ్ళు ఏదో ఈవ్ టీజింగ్ చేస్తున్నారేమో అని చెప్పి వాళ్ళని తరివేసిందట. ఈవిడికి అప్పుడే మంట పుట్టింది ఈ అమ్మాయికి. నాకుంటే క్రేజ్ని చూసి తట్టుకోలేకపోతుంది ముసలిది, ముసలిదాని అది ఇది అనుకుందాం. మొత్తానికి వాళ్ళు మాట్లాడితే నీకేంటి బాధ, నేనేమన్నా కంప్లైంట్ ఇచ్చానా? ఇవ్వలేదు కదా, నేను తిరిగి నువ్వే వచ్చి వాళ్ళని తరిమేసావు. పాయింట్ నెంబర్ 1. 2, నువ్వు సరిగ్గా ఉండమ్మా, పద్ధతిగా ఉండి, ఏంటి బట్టలు అంటే నన్ను బట్టల గురించి మాట్లాడతావే, ఆల్రెడీ కాలిపోయింది. అరే నా ఫ్యాన్స్ నువ్వు ఎట్టా తరిమేస్తావు? నేను ఇంత కష్టపడి ఇంత పొట్టి తీసుకొని వచ్చి ఇంతమందిని ఇది చేసుకుంటుంటే, వాళ్ళు నలుగురు నా ఎంబడి పడుతుంటే నా ఫాలోయింగ్ని నువ్వు తరిమేస్తావా? అలాగే నువ్వు నా బట్టల గురించి నువ్వు కామెంట్ చేస్తావా? బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. నాగబాబు చెప్పారు, అనసూయ చెప్పింది, చిన్మయ్య చెప్పారు, ఈ జేఈసీ వాళ్ళు చెప్పారు, ఇంతమంది చెప్పారు, అన్వేష్ కూడా చెప్పాడు, ఆర్జీవి కూడా చెప్పారు. ఇంతమంది చెప్పిన తర్వాత మేము ఎందుకు ఊరుకుంటావు అని చెప్పి మనం కొట్టే ఆవిడకి రక్తాలు వచ్చేస్తే ఆవిడని తీసుకెళ్లారు, వీళ్ళని లోపలేశారు ఈ అమ్మాయిని. సో ఈ అమ్మాయి ఇంత దారుణానికి ఒడికట్టడానికి కారణం ఎవరు సార్? ఇటువంటి ఇన్సిడెంట్ ఆవిడెవరు సార్? ఆవిడెవరు? ఈవిని చూసి ఏమన్నా టెంప్ట్ అయిందా? ఆవిడకి ఎవ్వడు టెంప్ట్ అవ్వడు సార్. నేను చెప్తున్నాను కదా, ఉత్తి మాటలు ఇవన్నీ. మీరు చూడండి, రోడ్లో వెళ్ళండి, ఎవరన్నా అలాంటి బట్టలు వేసుకొని వెళ్తే ఎవడు మానా నడపది, ఏంట్రా ఈ దరిద్రం అనుకుని పోయేవాళ్ళు తప్ప, లేకపోతే ఏ బజార్ది వచ్చిందిరా అనుకుని కొంతమంది ఉంటారు. అంతకు మించి ఎవడు వెళ్ళి గెలికి అనేవాళ్ళు అసలు హైదరాబాద్లో నాకు తెలిసి ఎక్కడ కనబడరు. ఒకవేళ వెళ్ళినా కూడా మహా అయితే ఓహో ఆ టైప్ అమ్మాయి అనుకుని ఏమో వస్తావు ఎంతకు వస్తావు అని చెప్పి బేరాలు అడిగే వాళ్ళు ఉంటారు. అంతకు మించి మీద పడిపోయి కాట్ల కుక్కలాగా కరిచేసి అత్యాచారాలు చేసేసి ఏం ఉండవు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇండోర్లో మీరు కొట్టండి సార్, ఇండోర్ బికినీ గర్ల్, INDOR అని కొట్టండి, DOOR అని కొట్టకండి. ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఒక ప్లేస్. అక్కడ ఇలాగే ఒక అమ్మాయి నా బాడీ నా ఇష్టం ఎవడరా ఏం చేస్తారని చెప్పి జస్ట్ ఇన్నర్స్ వేసుకొని రోడ్లోకి వెళ్ళిపోయింది. రోడ్లోకి వెళ్ళిపోయి అలా తిరుగుతుంటే కావాలనే సాయంత్రం అరౌండ్ 7 o'clock ఆ టైంలో మంచి సెంటర్లో చూసుకొని
ఇలా ఇలా అందరికీ చూపించుకుంటే అలా అలా తిరుగుతుంది కావాలని. చాలామంది చూస్తున్నారు, ఎప్పుడూ రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడూ సంఘగార్చుకోవాలి. చాలామంది ఇలా చూశాడు, జస్ట్ ఒక సెకండ్ చూసి వాడు పడిపోతున్నాడు. ఆ 7 సెకండ్లు కూడా చూడలేదు స్టీరింగ్ ఎవడు. మధ్యలో ఒకడెవడో వచ్చాడు, ఏంటి మ్యాటరు, ఏంటి పరిస్థితి, వాడు తాగేసి ఉన్నాడు, మొత్తానికి వస్తావని అడిగాడు. తర్వాత అంది, వెళ్ళిపోయాడు వాడు. వాడు ఏదో ప్రపోజల్ పెట్టాడు, ఆవిడకి నచ్చలేదు, వీడు వెళ్ళిపోయాడు. కొంతమంది ఆడవాళ్ళు చూసి ఏంటి ఇది అనుకుంటున్నారు. ఒక స్కూటర్లో మగాడు వెనకాల కూర్చున్న ఈవిడ, వీడు ఏంటని ఇటు చూసాడు, చూడగానే వీడు వెంటనే కళ్ళు మూస్తుంది. ఓకే, భర్త కళ్ళు మూస్తుంది. ఇంకా వాడు ఎక్కడికైనా వెళ్ళి దేనిని గుద్దేస్తే దానికి ఎవరు రాసారు రెస్పాన్సిబిలిటీ? అవును, ఆవిడని చూసి గుద్దడం కాదు, ఆవిడని చూడకుండా ఈవిడ కళ్ళు మూస్తే ఆయన దాన్ని చూడడం దేవుడు ఎరుగు, నువ్వు ట్రాఫిక్లో కూడా ఎక్కడైనా పోతే. అవును. అలాగే ఇప్పుడు ఈవిడ నిధి చేసిన పనికైనా సరే అక్కడ తొక్కిసలాట జరిగి ఎవరైనా చచ్చిపోతే వీళ్ళకి రైట్స్ గుర్తొస్తాయి కానీ రెస్పాన్సిబిలిటీస్, అకౌంటబిలిటీ అస్సలు ఏముండదు సార్. ఇప్పుడు అది కూడా ఒక 40 ఏళ్ళ పైబడిన మనిషి సమాజానికి రెస్పాన్సిబుల్గా మాట్లాడడం మానేసి నా రైట్స్ అని మాట్లాడితే, ఎస్పెషల్లీ ఆ వయసు ఉన్న వాళ్ళు, అలాగే తల్లులు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించకుండా నేను ఇలాగే వేసుకుంటా, చూడండి నన్ను అప్రిషియేట్ చేయండి, నా అందం చూడండి అంటే ఆయన వస్తాడు మురళీ శర్మ, ఆహా నాకు ఈవిడ పోజులు పెడుతుంది, ఈయన బాగుంది సార్, వీళ్ళిద్దరి భాగవతం అన్నట్టుంది. ఇంకెవడున్నాడు సార్ అప్రిషియేట్ చేసేవాడు? ఆయన తప్ప ఇంతమందిలో ఎవరైనా సరే ఆయన కాకుండా ఎవరు వచ్చి అబ్బా భలే ఉంది అని చెప్పి ఎవడన్నా మాట్లాడా? మాట్లాడు, పబ్లిసిటీ కోసం వచ్చాడు అన్నట్టుగా అంటున్నారు. అనసూయ కూడా అతను ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఆయనైనా సరే ఒక 50 ఏళ్ల మనిషి, ఈవిడైనా సరే ఒక 40 ఏళ్ల మనిషి. ఇప్పుడు ఒక సమాజంలో మీరు ఇన్నాళ్ళు బతికారు, సమాజం మీదే బతికారు మీరు, సమాజంలో మీకు చూడబట్టే మీరు ఈరోజు ఇంత యాక్టర్, ఒక సెలబ్రిటీ అయ్యారు. ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా సమాజాన్నే మీరు తప్పుదోవ పట్టించే విధంగా మీరు చెప్తే మూతి మీద ముద్దు పెట్టడం సార్ చిన్నపిల్లలకి? రాంగ్ సిగ్నల్స్ కదా యువర్ సెండింగ్. సో ఇటువంటివి తప్పు అని ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతాం. నోరు మూసుకొని ఉండాలి మీరు. ఈ కేసులు మీద భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్? నిజానికి చూస్తే ప్రజాభిప్రాయం భయపడడం అనేది మీ ఇది సార్, మీ ఇన్స్టింక్ట్. భయపడిన వాళ్ళు జర్నలిజం చేయకండి, పోయి ఎక్కడైనా సరే ఉల్లిపాయలు బంగాళదుంపలు బిజినెస్ చేసుకోండి, జర్నలిజంలోకి రాకండి మీరు దయచేసి. భయపడిన వాళ్ళు నిజమైన దమ్మున్న జర్నలిస్టులు ఉండండి, దమ్ము ఉంటే క్వశ్చన్ చేయడానికి వెళ్ళండి. నేను వెళ్ళా, క్వశ్చన్ చేశా. అందుకే కదా మీతో ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే కారణం అదే కదా. అదేంటున్నా, ఇప్పుడు భయపడే వాళ్ళు ఎందుకు సార్ పిలుస్తారు? ఇంటర్వ్యూకి వెళ్ళకండి సార్. మీకు ఎవరైనా సరే నీకు నిజం నిర్భయంగా మాట్లాడగలిగిన దమ్ముంటే ఏ బూతులు మాట్లాడుతున్నావు? నేను నిజం చెప్తున్నాను కదా, మీరు బూతులు మాట్లాడకుండా, బూతులు మాట్లాడిన వాళ్ళకి అంత పెయిన్ ఉండదు. సరిగ్గా నిజం మాట్లాడారు అనుకోండి, అది గుచ్చుకుంటా, చూసారా? అది గుచ్చుకున్నట్టు బూతులు కూడా గుచ్చుకో. అంతే కదా. నేను ఇదే అడుగుతున్నాను, ఇదే చెప్తున్నాను మన సోదర సమాజానికి, అందరికీ, మహిళలకి, పురుషులకి, ఎవరికైనా సరే మీరు ఆవిడ చేసిన చేష్టలు మీకు ఎబ్బెట్టుగా, చికాగ్గా అనిపిస్తే మీరు సరిగ్గా పాయింట్ తీసి మాట్లాడండి. అంతకు మించి మీరు ఒక బూతు మాట్లాడినా కూడా మీరు కాజును మొత్తం డైల్యూట్ చేస్తున్నారు. అంటే చూసారా, ఆడదాన్ని ఇలా బుల్లింగ్ చేస్తున్నారు, సైబర్ బుల్లింగ్ చేస్తున్నారు అని చెప్పి అందరినీ ఒక ఘాటికి కట్టేసే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ కాజ్ డైల్యూట్ అయిపోద్ది. మనం అందరం ఫైట్ చేస్తున్న దేనికి? మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి సమాజం రావాలనే ఒక మంచి కాజ్ తోటి ఫైట్ చేస్తాం. చిన్న పిల్లలు ఉంటారు, ఇప్పుడు వీళ్ళే ఉంటారు. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి చెప్తా. ఇండోర్ అమ్మాయి, మనం ఎక్కడికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఏమైందంటే తర్వాత అది ఎప్పుడు ఆ రోజు పట్టించుకోవాలి. కనీసం ఈ బెంగళూరులో ఆపినట్టుగా ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆవిడ ఆపల. అయిపోయిందా, ఏదో జరుగుతుంది అనుకుంది, పాపం ఏం జరగలేదు. ఆ వీడియో ఒకటి తీసుకొని ఆవిడ ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు రియాక్షన్ వచ్చింది జనాల్లో నుంచి. ఏంటి నువ్వు చేసే పని డాష్ 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 అని తిట్లు మొదలెట్టాను. నెక్స్ట్ రోజు వీడియో పెట్టింది, అరే డాష్ వెళ్ళారా, నా ఇల్లు ఇది, నా అడ్రస్ ఇది, ఏం చేస్తారు రండి అని చెప్పి పెట్టింది. సరే, ఆ తర్వాత లేడీసు, ఫ్యామిలీసు అందరూ కూడా ఏంటివి చేశారు. చేసిన తర్వాత రెండో రోజు ఇంకో వీడియో పెట్టింది. అరే నన్ను అంటారు, నన్ను అంటున్నారు, నాకన్నా ఇంతకన్నా దారుణమైన డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఇండోర్లో తిరుగుతున్నారు మీకు తెలుసా అంటది. నిజమే ఉండొచ్చు, కానీ వాళ్ళెవ్వరూ కూడా ఛాలెంజ్ దిస్ ఈజ్ రైట్ అనట్లా. వాళ్ళు పనేదో వాళ్ళపోతున్నారు జనాలు. ఇప్పుడు నువ్వు కూడా ఇది పెట్టి ఇది రైటా కాదా అని ఒక డిబేట్ స్టార్ట్ చేసావు కాబట్టి నీకు వచ్చింది తప్ప, నీ మా నువ్వు వెళ్ళిపోయి పని చేసుకుని ఉంటే, ఆ రోజు ఏ వీడియో బయట పోస్ట్ చేయకుండా ఉంటే నీకు ఇది కూడా ఉండేది కాదు. మూడో రోజు అందరూ నన్ను క్షమించండి, నేను చేసిన తప్పు,
ఎవరెవరికైతే నా మనోభావాలు దెబ్బ ఒక ఆడపిల్ల అలా చేయకూడదు, రెస్పాన్సిబుల్గా ఉండాలి, నాకు అర్థమైంది, నన్ను క్షమించండి. ఇది పరివర్తన వచ్చింది. వచ్చింది. యా. సో ఆ అమ్మాయి ఏదో చోటమొట్ట అమ్మాయి, ఈవిడంత రిచ్ కాదు, ఈవిడంత పలుకుబడి లేకపోవచ్చు. సో ఆవిడకి ఆ రోజు తెలియలేదు పాపం, ఇలా మనం వాడుకోవచ్చు, పోలీసులను వాడుకుని కేసులు పెట్టచ్చు, జనాలు భయపెట్టచ్చు అనుకోలేదు ఆవిడ. బట్ ఇక్కడ అన్నంత లీనియన్స్ అక్కడ ఉండదు సార్, నార్త్లో అంత టాలరెన్స్ ఉండదు అక్కడ. అవునవును. బజరంగ్ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా గట్టిగా ఆ రోజు వచ్చారు, ఆ ఎఫెక్ట్ గట్టిగా పడింది. ఇక్కడ చాలా కూల్గా ఉన్నారు మన సమాజం. నాకు తెలిసి అంటే వీళ్ళు ఇలా బట్టలు వేసుకోవడానికి ఎక్స్క్యూజెస్ చూసారా మీరు ఎలా ఉంటుందో. అంటే స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు స్విమ్మింగ్ సూట్ వేసుకోక ఏం వేసుకుంటారు అంటే, ఇప్పుడు మీరు నదీ స్నానాలకు వెళ్తున్నారు, నదీ స్నానాల్లో స్విమ్మింగ్ సూట్లు వేసుకుని దిగుతున్నారు అందరూ. సరే, మగాళ్ళని స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం, మనం కూడా ఇట్లా వేసుకుని ఇట్లా దిగుతున్నాం మనం ఏమన్నా? లేదు కదా. సో అంటే అక్కడ ఉన్న మీరు వెళ్ళి చూడండి, స్విమ్మింగ్ పూల్లో చాలా మంది లేడీస్ కూడా దిగుతారు, అందరూ కూడా ఇటువంటి స్విమ్మింగ్ సూట్లు ఎవరు సింగిల్ పీస్ ఉండరు. అంత కనీసం ఎక్కడ దాకా ఉంటుంది, అది వేరే తీరు ఉంటుంది. ఓకే, ఇటువంటి డ్రెస్సులు వేసుకుని ఎక్కడ మన స్విమ్మింగ్ పూల్స్లో అయితే నేను ఎక్కడ చూడాల. ఎక్కడన్నా అరకొర ఒకళ్ళు ఇట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఏదో జూలో వింత జంతువుని చూసినట్టు చూస్తారు తప్ప వాడి మీదకి వెళ్ళిపోయి చేసేది ఎవడు పడినాడు వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, విత్ సమ్ ఇంటెన్షన్, ఏదో షో ఆఫ్ చేయడానికి వచ్చింది. ఈవిడ చెప్తుంది కదా, చూడండి అయ్యా నా అందాన్ని, అప్రిషియేట్ చేయండి. సో అప్రిషియేషన్ కోరుకున్నారు, బట్ ఆవిడకి అప్రిషియేషన్ రావట్లేదు, అందరు తిడుతున్నారు. బట్ అది అర్థం చేసుకోవాలి ఆవిడ, దిస్ ఈజ్ నాట్ ద ఫారం వేర్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ యూ. మేబీ మిమ్మల్ని అప్రిషియేట్ చేసే ప్లేస్ వేరే ఏమో. ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేయట్లా. గో సమ్వేర్ వేర్ యువర్ బ్యూటీ ఈజ్ అప్రిషియేటెడ్, బట్ డోంట్ క్రియేట్ ఎ రక్కస్. తను ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది, తన మీద జరుగుతుంటే ట్రోలింగ్స్ కానివ్వండి, మీడియాలో వచ్చే చర్చలు కానివ్వండి, మీడియాలో ఇంత చర్చ అవసరం అని చెప్పేసి ఆ జేఏసీ మహిళలు కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఏమైనా ఏడ్చి వీడియో పెట్టడం కానీ ఈ జేఏసీ వల్ల ఏమైనా అనూసూయకి సింపతి వచ్చే అవకాశం ఉంటుందంటారా? సార్ వాళ్ళు పెట్టిందే ఈవిడ గురించే కదా సార్ ప్రెస్ మీట్. అంటే మహిళల గురించి మొత్తం టోటల్ మహిళల డ్రెస్ గురించి మాట్లాడే ఇది ఎవరికి లేదు అనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. అంటే సార్ ఇప్పుడు నేను సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ గమనిస్తే డేట్ గుర్తుందా మీకు? ఆ జేఏసీ పెట్టింది 11వ తేదీన 10వ తేదీన అంతే. 12వ తేదీ కంప్లైంట్ అయింది. సో ముందుగానే ఒక దీనికి ఒక హైప్ క్రియేట్ చేస్తే మనం అక్కడ కంప్లైంట్కి కాస్త ఇది వస్తుంది. సో ఇక్కడ మహిళా సంఘం, ట్రాన్స్జెండర్ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ హడావిడి చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు. సో ఈ కంప్లైంట్కి 2 ఉద్దేశాలు ఉండొచ్చు. జనాలు ఏమి టార్గెట్ చేయకపోయినా, వీళ్ళకి ఏదో శిక్షలు పడాలి అనుకోకపోయినా, ఈ ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల సమాజం ఆగుతుంది, భయపడతారు, వీళ్ళని భయపెడదాం అనే ఒక భయపెట్టాలి ఎవరిని, బూతులు మాట్లాడేవాళ్ళు. కానీ పద్ధతిగా క్రిటిసైజ్ చేసే వాళ్ళ మీద కూడా నువ్వు కేసులు పెట్టావంటే నీకు దమ్ము లేదు. నువ్వు ఒక ఐడియాలజీ ఉంది నీకు ఐడియాలజీ ఏంటి? ఇలా విశృంఖలంగా బట్టలు వేసుకున్నా కూడా ఎవరూ ఆపకూడదు, లేదు అది తప్పు అని మేము వాదిస్తున్నాం. సో నాది తప్పు నీది తప్పు మాట్లాడి తెలుసుకోవచ్చు, కానీ నువ్వు మాటల్లో గెలవలేక, లేకపోతే నీ ఆర్గ్యుమెంట్లో దమ్ము లేక అవతల వాడు నోరు మూయించడానికి ఇలా కేసులు పెట్టి ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదంటారు. సో మీ ఆర్గ్యుమెంట్లో దమ్ము లేదు అనేది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టయిందంటారు. కొన్నిసార్లు మనకి వాదనలో కరెక్ట్గా పాయింట్ చెప్పడానికి లేదనుకో, అవతల వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళు అనుకోండి అని చెప్పి చేయలేదు, ఆవేశం వస్తుంది. ఎందుకంటే నీకు ఆన్సర్ లేదు, అది